హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి 8th డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, నిజంగా అస్సలు మామూలు చేంజెస్ జరగట్లేదు. ఎవరైతే వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉన్నారో మామూలు ఓటింగ్ అనేది నడుస్తలేదు. అస్సలు ఏమన్నా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయో, వీళ్ళు వెళ్తారా అనే లోపు మారిపోతూ ఉంది. ఇది అన్అఫీషియల్ ఓట్లు కాదు, ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. నేను ఇప్పటి నుంచి చెప్పేటన్ని అఫీషియల్ ఓట్ల లాగానే ఉంటుంది. సో పొజిషన్స్ కూడా అలాగే ఉండబోతున్నాయి. అసలు దీంట్లో మార్పు అనేది ఉండదు. ఒకవేళ చేంజెస్ ఎట్లా జరుగుతాయి అని అంటే ఖచ్చితంగా జడ్జెస్ వాళ్ళని సెలెక్ట్ చేస్తే, ముగ్గురిని సెలెక్ట్ చేస్తే మాత్రమే ఆ తర్వాత ఓటింగ్ ఆర్డర్ ఏ విధంగా మారిపోతుందో అనేది తెలియదు. సో అందుకోసమనే క్లియర్గా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. ఈసారి మొత్తం కంప్లీట్గా నిన్న ఈవినింగ్ చేసిన వీడియో ఏంటి అని అంటే ఫాస్ట్గా అప్డేట్ ఇవ్వాలని ఇచ్చాను, పొజిషన్స్ చెప్పాను. బట్ ఇప్పుడు ఓటింగ్ ఆర్డరు అండ్ విత్ పర్సంటేజ్తో సహా చెప్తాను. వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారు అనేది మీరు క్లారిటీగా మీకు అర్థమవుతుంది, వీళ్ళు వెళ్ళరు అనేదానికి కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఓవరాల్గా 8th డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అసలు నిన్న ఆల్మోస్ట్ నిన్న మిడ్ నైట్ వరకు ఏ విధంగా ఓటింగ్ పడింది అనేది అయితే క్లియర్గా మాట్లాడతాను. అందుకని కొంచెం లేట్గా వీడియో చేస్తున్నాను. అంటే మనకు అప్డేట్ రావాలి కదా, మనకు వచ్చినాక తర్వాత మీకు అప్డేట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఓటింగ్ ఎవరు అనంటే డెనిమ్ పవన్. సో మనోడు పవన్ కండ తిరిగింది, కానీ అసలు మామూలు కంటెంట్ ఏం లేకుండా కూడా మనోడికి చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. స్టార్టింగ్ నుంచి స్టేబుల్ ఓటింగ్ పడుతుంది, ఇప్పుడు కూడా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. మనోడు హైయెస్ట్ ఓటింగ్ మనోడికే ఉంది. అండ్ టాప్ పొజిషన్ టాప్ 1 లీడ్ చేస్తుంది కూడా మనోడే. ఈయన పర్సంటేజ్ ఎంత తెలుసా? 15%. గుర్తుపెట్టుకోండి, 15 మెంబర్స్ ఉన్నప్పుడు 15 మెంబర్స్లో కూడా 15% ఓటింగ్ పడుతుందని అంటే మామూలు విషయం కాదు. ఒక రేంజ్లో ఓటింగ్ పడుతుంది. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనోడిది పెద్ద కంటెంట్ లేదు, కాంట్రవర్సీ లేదు, చాలా చప్పగా నడుస్తూ ఉంది. అయినా కూడా మనోడికి ఈ రేంజ్ ఓటింగ్ పడుతుంది అని అంటే మామూలు విషయం కాదు. అది పిఆర్ అవని ఏదన్నా తప్పేం లేదు. ఇప్పుడు పెద్ద సెలబ్రిటీస్ పోయినా వాళ్ళు కూడా పిఆర్లు పెట్టుకునే పోతారు, పిఆర్లతోటి నడిపిస్తారు, స్టంట్లు చేపిస్తూ ఉంటారు. అదేం తప్పు కాదు. అంటే వాళ్ళు చేస్తే కరెక్ట్, ఈయన చేస్తే తప్పని కాదు. సో ఎవరు చేసినా అది వాళ్ళకు నచ్చింది, వాళ్ళకి ఫేవరబుల్గా వాళ్ళు పిఆర్ని సెట్ చేసుకోవడానికి కూడా వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది, ఎవరిని అనడానికి లేదు. ఏంటి అంటే మెయిన్ షో వచ్చేసరికి పిఆర్ స్టంట్లు చేస్తారు చూసారా, అది కొంచెం రాంగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక ఆపర్చునిటీస్ కోసం చేస్తున్నట్టుగా ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి శ్రీజ ఉంది. శ్రీజాకి 14%, 1% తోటి మనకు తగ్గింది. శ్రీజాకి 14% తోటి ఈమె కూడా చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. గత 2-3 డేస్ నుంచి 2 డేస్ నుంచి అయితే ఖచ్చితంగా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ సెకండ్ పొజిషన్లోనే ఉంటుంది. సో క్లియర్గా సెకండ్ పొజిషన్లోనే ఉంటుంది అనమాట. ఈమె ఏదో విధంగా కంటెంట్ అయితే ఇస్తుంది, ఏదో విధంగా ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకొని ఆ సిచ్యువేషన్ లేకపోయినా క్రియేట్ చేసుకొని స్క్రీన్ స్పేస్ లాగుతూ ఉంది. ఈమె కూడా 14%, 1% డిఫరెన్స్ అనమాట. సో తర్వాత వచ్చేసరికి థర్డ్ పొజిషన్కి వచ్చింది షకీబ్. నిన్న 4th పొజిషన్లో ఉన్నాడు. నిన్న ఈవినింగ్ చూసుకుంటే 4th పొజిషన్లో ఉన్నాడని చెప్పాం కదా. ఇప్పుడు ఓటింగ్ అనేది ఇంకా పెరిగింది మనోడికి. బట్ ఈరోజు ఎపిసోడ్ చూసినాక ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. బట్ 12% ఓటింగ్ మనోడికి, థర్డ్ పొజిషన్లో 12% ఓటింగ్ అనేది ఉంది అనమాట. సో మామూలు విషయం ఏం కాదు, మంచిగానే పడుతున్నట్టు ఓటింగ్. ఎందుకంటే 12% ఓటింగ్ అంటే మామూలు విషయం ఏం కాదు. అంత బాగా జనాలకు కనెక్ట్ అయిపోయాడు అండ్ గట్టిగానే నడుస్తూ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే కంటెంట్కి, ఆ క్యారెక్టర్కి ఎలాంటి సంబంధం లేకుండా ఓటింగ్ అనేది పడుతుంది. ఎవరికి నచ్చిన వాళ్ళకు ఓట్లు వేసుకొని వాళ్ళ క్యారెక్టర్ నచ్చిందా నచ్చలేదా అనుకంటే కామన్ పీపుల్ ఒకరు వెళ్ళాలి, అందులో బెస్ట్ ఓవర్ అనుకున్న వాళ్ళకు ఓట్లు వేసుకోవడం ఉత్తమం నాకు తెలిసినంత వరకు. షాకిబ్ కూడా నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదో విధంగా మనోడు అనుకున్నంత రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయట్లేదు. సో ఎక్కడో చిన్న డిసప్పాయింట్ ఉంది. తర్వాత వచ్చేసరికి ప్రియా ఉంది. ప్రియాకి 10% ఓటింగ్ పడుతుంది, 4th పొజిషన్. 10% ఓటింగ్ అని అంటే అసలు మామూలుగా కాదు. ప్రియా ఏదో విధంగా జనాల్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది. టాస్క్లో అయినా తన పర్ఫార్మెన్స్ తోటి ఖచ్చితంగా జనాలకి రీచ్ అయ్యేటట్టుగా ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం ఆడిన టాస్క్లన్నీ విన్నింగ్కి అలా చాలా దగ్గరికి వెళ్ళి ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఇది చాలా బెటర్ అదే అనమాట. సో ఇలాంటి వాళ్ళు హౌస్లోకి వెళ్ళారనుకోండి ఇంకా కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ని ఇలాగే ఆల్మోస్ట్ అందరూ ఆడినా కూడా అందులో ఎవరో ఒకరు హైలైట్ అవుతారు కదా. అలాంటి పర్పస్లో మన శ్రీజ కానీ ప్రియా కానీ వీళ్ళిద్దరు ముందు వరుసలో ఉంటున్నారు అనమాట. సో ఈమెకు 10% ఓటింగ్ ఉంది. తర్వాత వచ్చేసరికి అస్సలు ఊహించని నేమ్, అస్సలు ఊహించకూడని నేమ్, అస్సలు మనం అస్సలు ఆ థాట్లో కూడా రాదు.
అలాంటిది మనీష్కి 5th ప్లేస్లోకి వచ్చాడు. మనీష్ 5th ప్లేస్లోకి వచ్చాడు. మనీష్కి అండ్ హరీష్కి ఇద్దరికి కూడా సేమ్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ ఉంది. ఇద్దరికి కూడా 8 to 9% ఓటింగ్ అనేది నడుస్తుంది. మోస్ట్లీ 9% ఓటింగ్. అండ్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్, మనోడికి రాత్రికే గ్రాఫ్ మారిపోయింది అని అంటే మామూలు విషయం కాదు. అంత రేంజ్లో పర్ఫార్మెన్స్లు ఉన్నాయి మాస్టరు. అంటే షోలో పర్ఫార్మెన్స్లు కాదు మాస్టర్, బయట పర్ఫార్మెన్స్లు ఉంటాయి, బయట చేసే జిమ్మికులు ఉంటాయి. సో మనీష్ 9% ఓటింగ్ తోటి ప్రియాకి ఈయనకి 1% డిఫరెన్స్ అయినా అనిపించింది నాకు. ఎందుకనంటే మనోడి మీద అంత నెగిటివిటీ ఉంది. మనీష్కి 9%. అండ్ టాప్ 5 పొజిషన్లో ఉన్నాడు. టాప్ 6 వచ్చేసరికి మాత్రం హరీష్ ఉన్నాడు. హరీష్ కూడా మనీష్ కంటే లైట్గా డ్రాప్ అయింది. లైట్గా ఎందుకనంటే ఈయనకు కూడా 8 to 9%, 9% ఓటింగ్. చాలా మైనర్ డిఫరెన్సెస్ తోటి ఈ పొజిషన్స్ ఉన్నాయి. ఇద్దరు 5th పొజిషన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే మనీష్ కంటే హరీష్కి చాలా మైనర్ థింగ్ వల్ల మనోడైతే హరీష్ 6th పొజిషన్కి వచ్చేసాడు అనమాట. అదేంద్రా నాయన అంత చేంజెస్, అసలు మనీష్ సర్రనని ఎలా దూసుకొచ్చాడు. సో గుర్తుపెట్టుకోండి, మీరు కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. క్వశ్చన్ చేసి కొట్లాటలు చేసుకునే దానికంటే ఓట్లు వేసుకున్నాక తర్వాత డిసైడ్ చేసుకోండి మీకు నచ్చిన కంటెస్టెంట్. 7th పొజిషన్ వచ్చేసరికి ప్రియా ఉంది. 6th పొజిషన్లో నిన్న అఫీషియల్ ఓటింగ్లో 6th పొజిషన్లో ఉందని చెప్పాం కదా, ఇప్పుడు 7th పొజిషన్కి వచ్చింది. అండ్ దివ్య, సో దివ్య కూడా 7th పొజిషన్ అండ్ 7% ఓటింగ్ తోటి. ఈమె కూడా అనుకున్నంత రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయకపోయినా కూడా ఎక్కడో అక్కడ అభిజిత్ హేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఈమెకు ఓట్లు వేస్తూ ఉంటారు. ఎందుకంటే అభిజిత్ అన్డిజర్వింగ్ విన్నర్ అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ ఎపిసోడ్లోనే గట్టిగా ఇచ్చిపడేసింది కదా, ఆ కొంచెం ఇంపాక్ట్ అనేది ఈమెలో ఖచ్చితంగా అభిజిత్ హేటర్స్ నుంచి ఖచ్చితంగా ఓట్లు అనేది పడుతూ ఉంది. ఈమె 7% ఓటు. అండ్ ఆర్మీ పవన్ కూడా 8th పొజిషన్, అంటే ఇద్దరు సేమ్ పొజిషన్లో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. 7th పొజిషన్లోనే ఈయనకు కూడా ఆర్మీ పవన్ కూడా 7% ఓటింగ్ అనేది నడుస్తుంది. 7% అంటే చాలా తక్కువ అని ఫీల్ అవుతున్నారు. బట్ ఈ మధ్యన చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో 2 ఎపిసోడ్లు తప్ప మిగతా ఎపిసోడ్లలో పెద్దగా కనిపించట్లేదు. పవన్ ఎక్కడ ఇంప్రెస్ చేయగలగలేదు, ఎక్కడ ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు. ఫస్ట్ ఆయనకు అంత హైప్ ఓటింగ్ వచ్చింది, ఎక్కడ హైప్ ఓటింగ్ వచ్చింది ఏదైతే గేమ్ ఆడాడు, టాస్క్ ఆడినాక ఓడిపోయి చిన్న మైనర్ తోటి ఓడిపోయి కన్నీళ్ళు పెట్టుకున్నాడు చూసారా, ఎవరితోటి దివ్య చెప్పిందని చెప్పేసి టనా అంటే ఆ టాస్క్లో కల్కి గెలిచింది కదా, అప్పుడు కొంచెం ఆ ఫీల్ అనేది కనిపించి జనాల్లో కనెక్ట్ అయిపోయాడు. ఆ తర్వాత నుంచి అసలు కనిపించట్లే క్లియర్గా. అవుట్ బరస్ట్ అయిపోయిందా లేదంటే అసలు ఆ ఛాన్స్ వస్తలేదా, ఛాన్స్ వచ్చినా ప్రూవ్ చేసుకోలేకపోతున్నా. సో మనోడికి 7% ఓటింగ్ తోటి 8th పొజిషన్లో ఉన్నాడు. బట్ 7th పొజిషన్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇద్దరికి మైనర్ డిఫరెన్స్, దివ్యాకిను అండ్ పవన్కి ఇద్దరికి మైనర్ డిఫరెన్సే ఉంది. అండ్ హరీష్కి మనీష్కి ఇద్దరికి కూడా మైనర్ డిఫరెన్సే ఉంది అనమాట. సో అలా ఒక చిన్న మైనర్ తోటి వీళ్ళు 8th పొజిషన్లో ఉన్నాడు పవన్, హరీష్ 6th పొజిషన్కి వచ్చేసాడు. తర్వాత వచ్చేసరికి అనుష ఉంది. అనుష 8th పొజిషన్, అంతేనా, 6, 7, 8, 9th పొజిషన్లో ఉంది. మన అనుషకు 6% ఓటింగ్ అనేది పడుతుంది. ఇక్కడ ఏదైనా జరగవచ్చు అనడానికి రీజన్ ఏంటి అంటే, మనకు ఓవరాల్గా ఏదైతే బీబీ టీమ్ ఉంటుందో వాళ్ళకి అఫీషియల్ ఓటింగ్లలో ఏమవుతుంది అంటే మైనర్గా, ఇప్పుడు మనకు మైనర్గా చూపించారు. ఇప్పుడు 1000కి దగ్గరగా ఉంది అనుకోండి, ఆ మిగతా వాళ్ళకి 1001 ఉంది అనుకోండి. సో వీళ్ళకు 1000 కంటే 999 ఉంది, 1001 ఉంది ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా. 2 ఓట్లున్నా కూడా వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఓవరాల్ పర్సెంటేజెస్ చూపిస్తారు కానీ మనకు ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది అయితే మనకు తెలియదు ఖచ్చితంగా. సో మనకు వచ్చిన దాని ప్రకారంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇంతవరకు అఫీషియల్ అంటే బిగ్ బాస్లో అన్అఫీషియల్ ఓటింగ్లో ఇంత మ్యానికులేషన్ చేస్తారు అని చెప్పేసి అనుకోలేదు. బట్ ఇప్పటి నుంచి ఇంకా మనకు తప్పదు కాబట్టి మ్యాక్సిమం ఇదే ట్రై చేయాలి. ఇంకా ఏదో చిన్న కింద మీద పడి వాళ్ళ దగ్గర నుంచి ఏదో చిన్న అదైతే తీసుకొని మనం మీ దాకా చెప్పాల్సి వస్తుంది. ప్రసన్న కుమార్ తర్వాత వచ్చేసరికి 10th పొజిషన్లో ప్రసన్న ఉన్నాడు. ప్రసన్న కూడా ఆల్మోస్ట్ 5% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. ప్రసన్న ఎక్కడ టాప్ 2, టాప్ 3లో ఉండాల్సిన ప్రసన్న ఓవరాల్గా కంప్లీట్గా సింపతి లాగా తయారైపోయింది. ఏదైతే యూజ్ చేయకూడదు అనుకున్నామో అదే మనోడు యూజ్ చేసుకొని చేతులారా చెడగొట్టుకున్నాడు. మనోడుకున్న క్యాపబిలిటీని మొత్తం ఫ్లాష్ అని చెప్పేసాడు అనమాట. సో 5% ఓటింగ్ తోటి మనోడు 10th పొజిషన్లో ఉన్నాడు. తర్వాత వచ్చేసరికి పాపం నాగుకి లక్ కలిసి రావట్లేదు. అబ్బా ఎంత ట్రై చేస్తున్నాడు, ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాను అనుకుంటున్నాడు.
అయినా కూడా మనోడికి 2% ఓటింగే ఉంటుంది. ఊహించలే నేను. అంటే కొంచెం బెటర్మెంట్ అవుతుంది, అట్లీస్ట్ ఒక 4-5% అన్నా వస్తుందేమో నాకి అనుకున్నాను. బట్ అనుకున్నంత రేంజ్లో ఓటింగ్ అయితే పడతలేదు. మనోడు కొందరిలో బెటర్, కొందరిలో కాదు చాలామందిలో మనోడు బెటర్. ఆయన చాలా వరకు ట్రై చేస్తున్నాడు, ఏదో ఒక విధంగా టాస్క్లలోకి ట్రై చేస్తున్నాడు. ట్రై చేసుడు కాదు, 100% ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నాడు. కానీ మనోడు లక్క అన్లక్క తెలియదు, బ్యాడ్ లక్క తెలియదు, కానీ 2% ఓటింగ్ తోటి మనోడు 11th పొజిషన్లో ఉన్నాడు. తర్వాత కల్కి, దాలియా, శ్వేత, శ్రేయ ఈ నలుగురు కూడా మ్యాక్సిమం 1%, బిలో 1% మాత్రమే ఉంది వీళ్ళ ఓటింగ్ అనేది. ఎవరు 11th పొజిషన్లో నాకుంటే, 12th పొజిషన్లో కల్కి ఉంది, 13th పొజిషన్లో దాలియా, 14th పొజిషన్లో శ్వేత, 15th అంటే లాస్ట్ బట్ ద లీస్ట్ శ్రేయ ఉంది. సో ఓవరాల్గా ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అనేది ఈ పర్పస్లో ఉంది అనమాట. సో డెనిన్ పవన్ అస్సలు తగ్గట్లేదు, అండ్ శ్రీజ అస్సలు తగ్గట్లేదు, షకీబ్ అస్సలు తగ్గట్లేదు, ప్రియా అస్సలు తగ్గట్లేదు. మిగతా వాళ్ళందరి కొంచెం ఫ్లక్చువేట్ అవుతున్నాయి, అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. బట్ ఈ నలుగురు మాత్రం చాలా స్టేబుల్గా ఉంటున్నారు. పొజిషన్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో, ఎందుకంటే శ్రీజకి ఎక్కువ ఓటింగ్ అనేది పడుతూ ఉందంట. సో శ్రీజాదికి ఊహించని రేంజ్లో ఓటింగ్ పడుతుంది. సో అది ఆమె టాలెంట్తో తీసుకొచ్చుకుంది అని చెప్పొచ్చు క్లియర్గా. సో ఎవరో లక్ వల్ల వచ్చింది, ఎవరి వల్లనే వచ్చింది కదా, ఏదో విధంగా ఆమె అనేది ప్రూవ్ చేసుకోగలుగుతుంది, ఆమె అనేది స్క్రీన్ మీద కనిపించగలుగుతుంది. కాబట్టి ఆ ఓటింగ్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది. సో ఇది క్లియర్ అనమాట. సో మొత్తానికి ఓవరాల్గా డే 8 ఓటింగ్ అనేది ఈ రేంజ్లో ఉంది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి, అలాగే మన ఛానల్లో పోల్ కూడా ఉంది, దాంట్లో కూడా ఓట్లు వేయండి. సో టాప్ 5లో మీరు ఎవరిని ఉంచాలనుకుంటున్నారు అనేది కింద ఆ టాప్ 5 అయితే రాసి పెట్టండి. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది, మీరు చెప్పింది మ్యాచ్ అవుతుందా లేదా అన్నది కూడా చూద్దాం. వెరీ సూన్ కదా, వెరీ సూన్ అంటే సూన్. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నాకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్